ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులతో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులకు అవసరమైన 23 లక్షల రూపాయల విలువైన వలలు, ఐస్ బాక్సులను మంత్రి పంపిణీ చేశారు. 6 నెలల కాలంలో షిప్పింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోనికి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. పెడన నియోజకవర్గంలో నేషనల్ హైవే నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీ బాలశౌరి మోర్త్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు నుండి 8 కిలోమీటర్ల 6 వరుసల రహదారి నిర్మాణానికి 574 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. 2027 మార్చి నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి రోడ్డు మరియు రైల్వే కనెక్టివిటీ పనులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లాలో లో వోల్టేజీ విద్యుత్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు అవసరమైన పరికరాలు, స్తంభాలను సంసిద్ధంగా ఉంచుకుని మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 73 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 సబ్స్టేషన్లు అందుబాటులోనికి రావడం వల్ల విద్యుత్ కొరత లేకుండా నిరంతరం సరఫరా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ కార్యక్రమ గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షితమైన బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన వాతావరణాన్ని కలిగించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు హరిత విప్లవం సీడ్ బాల్ క్యాంపెయినింగ్లను నిర్వహించాలని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 98.50 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, సిమెంట్ రోడ్డు పనులను భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిర్వహిస్తోందని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కృష్ణా జిల్లా అధికారుల పనితీరు అభినందనీయమని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. జిల్లాలో వ్యవసాయం, ఆక్వాకల్చర్ పరిశ్రమలు జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సింగపూర్ వ్యాపార పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ పు షీన్ బృందంతో మంత్రి సుభాష్ సమావేశమయ్యారు. జిల్లాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్థితిగతులను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఉన్నటువంటి వనరులను సింగపూర్ బృందానికి తెలిపారు. జిల్లాలో వ్యవసాయం ద్వారా 50% ఆదాయం, 90% ఆక్వాకల్చర్ ద్వారా వస్తోందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థల ద్వారా రైతులకు శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మెరుగుపరిచేందుకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా 237 యూనిట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు. బిల్డింగ్ ప్రణాళిక ఆమోదంలో, సరిహద్దుల ఆమోదంలో కావాల్సిన పరిపాలనా అనుమతులను మున్సిపల్ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 13 నెలల కాలంలో 237 యూనిట్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,000 మందికి ప్రత్యక్షంగా, 5,200 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో మార్చి నెల సమాచార లేఖలో విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.